నాతో వస్తావా? బుల్లెట్స్ని నీలో పెట్టమంటావా? అంత రిస్క్ ఎందుకులే అబ్బాయి, నీతోనే వస్తానులే. నాతో రావడం కాదు, డ్రైవింగ్ నువ్వే చేయాలి. వెళ్ళు. ఇదేంటి, అరగంటలో బయటకు వస్తాడు అని చెప్పారు. ఇప్పుడు సమయం గంట దాటిపోతుంది, ఇంకా రాలేదు. అబ్బాయి, మరొక్కసారి ఆలోచించు. అసలే జైలు లోపల నుంచి వస్తున్న మనిషిని నువ్వు పైకి పంపించాలి అనుకుంటున్నావు. పొరపాటున తేడా కొట్టిందనుకో, మనం ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళాం, నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నువ్వు అని నన్ను ఒక్కనే అనకు బాబాయ్. ఒకవేళ అదే జరిగితే నా పక్కనే నువ్వు ఉన్నావు కాబట్టి నాతో పాటు నిన్ను తీసుకెళ్తాను. జైల్లో నాకు కూడా టైంపాస్ అవుతుంది. అంత మాట అనగా అబ్బాయి, ఇప్పటికే నేను భయంతో చచ్చిపోతున్నాను. ఇప్పటికైనా ఈ ప్రయత్నాన్ని వదులుకో. ఎక్కువ మాట్లాడితే గన్ను నీ వైపు తిప్పాల్సి ఉంటుంది. సైలెంట్గా ఉండు. హలో సృజన. తారా, గోపి బయటకొచ్చాడా? గోపిని చూసావా? లేదు, లోపల ప్రాసెస్ అవుతుంది, వస్తాడు అని చెప్పారు. నేను కూడా ఇక్కడే ఎదురు చూస్తున్నాను. నిజానికి గోపిని రిసీవ్ చేసుకోవడానికి నేను రావాలి. గోపి ఎలా ఉన్నాడో నేను చూడాలి. నేను వద్దామని అనుకున్నాను, కానీ నాన్నకి గోపిని మర్చిపోతాను అని మాటిచ్చావు కదా. మరి అలాంటి గోపిని ఎలా కలుస్తావు అని నాన్న నన్ను ఆపేశారు. అందుకే నేనెక్కడికి రాలేకపోతున్నాను. నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు కదా, అందుకే గోపిని రిసీవ్ చేసుకోవడానికి నేనొచ్చాను. గోపిని ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకువెళ్తాను. ఆ పని చేయితారా? పాపం గోపి ఎక్కడుంటాడు అని నేను చాలా భయపడ్డాను. మీ ఇంటి దగ్గరైతే హ్యాపీగా ఉంటాడు. నేను అక్కడికొచ్చి గోపిని కలుస్తాను. సృజన, గోపి వచ్చేస్తున్నాడు. అబ్బాయి, మరొక్కసారి ఆలోచించు. ఇంకా ఆలోచించటానికేం లేదు. గన్ను నా చేతిలో ఉంది. ట్రిగ్గర్ వాడి వైపే గురిపెట్టుంది. ఇక వాడు పైకి పోవటం ఎవ్వరూ ఆపలేరు. ఎలా ఉన్నావు గోపి? ఎలా ఉండకూడదో అలాగే ఉన్నాను. బాధపడకు. ఇన్నాళ్ళు చేయని తప్పుకి నువ్వు జైల్లో చిత్రహింసలు అనుభవించావు. అందుకే సృజన నీ గురించి ఆలోచించి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఈ బెయిల్ ఏర్పాటు చేసింది. ఇదిగో సృజన లైన్లో ఉంది, మాట్లాడు. చాలా థ్యాంక్స్ మేడం. ఏంటి గోపి మేడం, నన్ను పరాయిదాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? నేను నీ మనిషిని. నన్ను నువ్వు సృజి అని పిలుస్తావు కదా, అలానే పిలు. లేదు మేడం, మీరెప్పటికీ నా మేడమే. నా గురించి ఇంత గొప్పగా ఆలోచించారు. నేను జైల్లో బాధపడకూడదని నాకన్నా ఎక్కువగా మీరు బాధపడి నన్ను విడిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. అది నా బాధ్యత గోపి. నువ్వు బాధపడితే నేను బాధపడనా? నీకు కష్టం వస్తే నాకు కన్నీళ్లు రావా? మనిద్దరం ఒక్కటి కావాల్సిన వాళ్ళం. నేనలా ఒంటరిగా వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? అందుకే మా డాడీతో మాట్లాడాను. బాబాయ్, గోపి ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా, ఎవరితో మాట్లాడుతున్నాడంటావు? ఇంకెవరబ్బాయి, ఉందిగా తారా. సృజనకి ఫోన్ చేసి ఉంటుంది. సృజన ఇక్కడికి రాలేకపోతుంది కదా, అందుకే సృజనతోనే మాట్లాడిస్తుంది. ఎంతైనా ఈ తార వాళ్ళిద్దరినీ కలపాలని తెగ ప్రయత్నిస్తోంది కదా. అవును బాబాయ్, కరెక్ట్గా గెస్ చేశావు.
ఈ గోపిగాడిప్పుడు నా సృజనతోనే మాట్లాడుతున్నాడు. నా సృజనని నా నుంచి దూరం చేయడానికే వీడు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇంక వాణ్ణి విడిచిపెట్టను, పైకి పంపించేస్తాను. సరే, నువ్వు బయటకొచ్చావు కదా, తారా తన ఇంటికి నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను అక్కడికొచ్చి నిన్ను కలుస్తాను. ఇంక నేనుంటాను మరి. బాయ్, జాగ్రత్త. సరే మేడం. తారా, ఏంటి తారా ఇలా జరిగింది? గోపిని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు వెళ్తే అక్కడ నీకు బుల్లెట్ తగలడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. గోపి ఈరోజు బయటకు వస్తున్నాడని చాలా తక్కువ మందికి తెలుసు. కానీ గోపి బయటకు రాగానే తన మీద హత్య ప్రయత్నం జరిగింది. చివరి నిమిషంలో నేను అడ్డు వచ్చాను కాబట్టి బుల్లెట్ నా భుజాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. లేదంటే అసలు అది ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. గోపిని చంపాలని ఎవరైనా ఎందుకు ప్రయత్నిస్తారు? గోపి ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు. అలాంటి గోపిని చంపాలనుకోవడం అంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వున్నావు కాబట్టి గోపిని కాపాడుకోగలిగావు, లేదంటే అసలు ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. నాకే తెలియకుండా నా వెనక శత్రువులు పెరిగిపోతున్నారండి. నా ప్రాణం ఎప్పుడు గాల్లో కలిసిపోతుందో నాకు కూడా అర్థం కావట్లేదు. అలా మాట్లాడక గోపి. నీతో నేను ఎంతో జీవితాన్ని ఊహించుకున్నాను. మనిద్దరం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. అందుకే కదా నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే నేనేమవుతాను? అవును గోపి, సృజన నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నారు. మీ ఇద్దరిని విడదీసే శక్తి ఎవరికి ఉండదు. అందుకే ఎవరో చంపాలని ప్రయత్నించినా అది జరగలేదు కదా. అనుకోకుండా నేను అడ్డొచ్చాను. బుల్లెట్ నాకు తగిలింది. సో మీ ప్రేమని ఎప్పుడు ఎవరు విడదీయలేరు అని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఎవరో ఎందుకు, నేనే విడదీయాలనుకున్నాను, కానీ త్రుటిలో తప్పించుకున్నాను. ఇక వెళ్దాం పద గోపి. పదండి మేడం. తారా, అమ్మో, బాబాయ్ మనం ఉన్నాం తెలియకూడదు. పద బాబాయ్, పద. షిట్, వాడిని పైకి పంపించాలనుకుంటే ఈ తార అడ్డుపడింది. అసలు ప్రతిసారి గోపి విషయంలో ఈ తారే అడ్డుగా వస్తోంది. ఆ ప్రేమను గెలిపించడానికి, సృజన మనసు మార్చడానికి, చివరికి వీడి ప్రాణం పోయే సమయంలో కూడా ఈ తారే అడ్డుపడింది. ముందు దీన్ని చంపేస్తే నాకే గోళం ఉండదు. ఏంటి బాబా అలా చూస్తున్నావు? అసలు గోపిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆయన గోపి మీద అంత పగున్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వాళ్ళ కాళ్ళు చేతులు విరిచెయ్యాలి. వాళ్ళని అడ్డంగా నరికేయాలి. సృజన, గోపిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మనకు తెలుసు కదా, వాళ్ళే ఈ పని చేస్తుంటారు. అంటే ఇదెవరు చేశారో నీకు తెలుసా? ఇందులో తెలియడానికి ఏముంది? గోపి మీద కోపం ఎవరికుంది? ఇందిరాకే కదా ఉంది. గోపి నెట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వకూడదనుకుంది. కానీ
మామయ్య ఒక పెద్ద లాయర్ని పెట్టడంతో గోపికి బెయిల్ వచ్చింది. తన తమ్ముణ్ణి చంపినవాడు ఇలా బయటకు వెళ్ళిపోతే ఇంద్ర చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? అందుకే గోపిని జైలు బయటే లేపేయాలని ప్రయత్నించిందని నాకు అనుమానంగా ఉంది. అవును, ఇది ఖచ్చితంగా ఇందిర పనే అయి ఉంటుంది. జైల్లో నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది, రోజు నాకు నరకం చూపించింది. ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే తను తట్టుకోలేదు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. గోపిని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వీటన్నింటికి ఒకటే పరిష్కారం. గోపి బయటకు వస్తే మొక్కు చెల్లించుకుంటానని ఆ దేవుడికి మొక్కుకున్నాను, దండం పెట్టుకున్నాను, మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. రేపు నా మొక్కు చెల్లించుకోవడంతో పాటు మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. ఏంటి తారా నువ్వనేది? గోపికి సృజనకి పెళ్లి చేయడం ఏంటి? విచిత్రంగా మాట్లాడుతున్నావు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు చెప్పాను కదా, గోపి బయటకు రాగానే నేను గోపిని పెళ్లి చేసుకుంటాను అని. నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అవుననుకో, కానీ నువ్వే చెప్పావు కదా, మావయ్య నొప్పించి గోపిని పెళ్లి చేసుకుంటానన్నావు కదా, మరి ఇంత సడన్ గా ఏంటి? ఇప్పుడప్పుడే సార్ ఒప్పుకోరు. గోపి విషయంలో ఆయన ఇంకా కోపంగానే ఉన్నారు. సృజన నచ్చజెప్పి ఈ పెళ్లికి ఒప్పించేసరికి చాలా టైం పడుతుంది. కానీ గోపి ఇలా ఒంటరిగా ఉన్నంతసేపు గోపికి ప్రమాదం ఉంటుంది. అదే గోపి సృజన భర్త అయితే సార్ అండదండలు కూడా ఉంటాయి. అప్పుడు గోపి ఆ ఇంట్లో ఉంటాడు. అక్కడ ఉన్న మనిషి మీద అటాక్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే రేపు గుళ్ళో సృజనకి గోపికి పెళ్లి జరిగిపోవాలి. ఆ పెళ్లి నేనే చేస్తాను. అది కాదు మేడం, ఒక్కసారి ఆలోచించి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? నీ వల్ల ఇప్పుడు సృజన ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసు కదా. వీలైనంత త్వరగా మీరిద్దరూ ఒకటవ్వాలి. అప్పుడే సార్ ఇంటి పరువు కూడా నిలబడుతుంది. నువ్వు ఎలాగో నిర్దోషిగా బయటకు వస్తావు కాబట్టి నీ తప్పు లేదు అని సార్ అర్థం చేసుకుంటారు. ముందు మీ పెళ్లి జరిగిపోతే నీకు సెక్యూరిటీ వస్తుంది, సృజన జీవితానికి ఒక మంచి ముగింపు వస్తుంది, ఆ ఇంటి పరువు నిలబడుతుంది. ఇవన్నీ ఆలోచించాను కాబట్టే మీ ఇద్దరు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఏమంటావు శ్రీకర్? అవును, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తోంది. గోపికి మంచి జరగాలని, సృజన కోరుకున్నది అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాదని ఎందుకంటాను? ఇదంతా బానే ఉంది, కానీ నాన్నకి విషయం తెలియకూడదు. తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోరు. కానీ దాన్నెలా దాస్తాము? ఎందుకు సృజన భయపడతావు? ఇక్కడ మనం నలుగురమే ఉన్నాము. ఈ విషయం బయటకు చెప్పము. రేపు గోపిని తీసుకుని నేను గుడికొస్తాను, నిన్ను తీసుకుని శ్రీకర్ గుడికొస్తాడు. అక్కడ నా మొక్కు చెల్లించుకున్నాక మీ పెళ్లి జరిగిపోతుంది. శ్రీకర్, నువ్వు తప్పకుండా సృజనని తీసుకొస్తావు కదూ? అలాగే, పెళ్లి చేయాలనుకున్నప్పుడు తప్పుతుందా? తప్పకుండా తీసుకొస్తాను. రేపు వీళ్ళిద్దరి పెళ్లి జరగాలి, అంతే కదా? అలాగే జరిపిస్తాను. నిజంగా నువ్వెంత మంచివాడివి బాబా. మా పెళ్లి జరిగే వరకు నాన్నకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనే ఈ విషయం తెలియకూడదు. ఇక్కడున్న తార కూడా చెప్పదు. పొరపాటును కూడా నువ్వక్కడ ఎవరి దగ్గర నోరు జారుకు. మన మధ్య ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి. సరే తారా, మేం బయలుదేరుతాం. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే నాన్న కోపం వస్తుంది. గోపి, నువ్వు జాగ్రత్త. రేపు మనం గుళ్ళో కలుద్దాం.
ఈ తార మొత్తం కథంతా మార్చేసింది. వీడు బయటకు రావడమే నాకు షాక్ అనుకుంటే ఇప్పుడు వీళ్లకు పెళ్లి చేయాలనుకుంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏంటబ్బాయి అలా తాగేస్తున్నావు? ఏమైంది? ఇంకేమవుతుంది, నాకు పెట్టారు కదా పెద్ద బిరుదు, వివాహ పాలకుడు అని. నేను చివరికి పాలకులాగే మిగిలిపోయేలా ఉన్నాను. అదేంటి, సృజనని నీకిచ్చి పెళ్లి చేస్తానని మీ మావయ్య మాటిచ్చాడు కదా, మళ్ళీ అలా మాట్లాడుతున్నావేంటి? ఆ మామయ్య నాకు మాట ఇచ్చాడు, కానీ ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి ఆ మామయ్య చేతుల్లో లేదు. సృజన్కి గోపికి రేపు పెళ్లి చేస్తానని తార మాటిచ్చింది. సృజనని నేనే తీసుకురావాలని నా దగ్గర కూడా మాట తీసుకుంది. ఏంటబ్బాయి టైం ఇలా మారిపోయింది? గోపిని చంపేద్దాం అనుకుంటే తార అడ్డుపడింది. ఇప్పుడు నీ జీవితంలోకి సృజన రాకుండా ఆ తారే చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అబ్బాయి? చంపేద్దాం అనుకుంటున్నాను. అమ్మో, అది చాలా ప్రమాదం, జరిగే పని కాదు. అందుకే ఏమీ చెయ్యలేక ఇలా ఊరుకున్నా. అయితే ఏంటి, రేపు వాళ్ళ పెళ్ళికి వెళ్ళి అక్షంతలు వేసేసి వస్తావా? ఎలా కనపడుతున్నా నీ కంటికి? నా సృజన్ని నేను ఎప్పటికీ వదులుకోను. సృజన నాది, సృజన నా జీవితం. సృజన నా జీవితంలోకి వస్తేనే ఈ ఆస్తి ఐశ్వర్యం మొత్తం నాదవుతుంది. అలాంటి సృజనని ఆ గోపిగాడికి ఇచ్చేస్తానని మీరెలా ఊహించుకున్నారు? అయితే ఓ పని చేద్దాం, వెంటనే ఈ విషయం మీ మావయ్యకి చెప్పేద్దాం. తార ఇలా చెయ్యాలనుకుంటుంది, అందుకని ఈ పెళ్లిని మీరే ఆపండి, వీలైతే ఈ రాత్రికే సృజనకి పెళ్లి చేసేయండి అని చెప్తే నీకు సృజనకి పెళ్ళైపోతుంది కదా. నీలాంటి దద్దమల్ని నమ్ముకోబట్టే నా బతుకు ఇలా తయారైంది. ఇప్పుడు మామయ్యకి నేను విషయం చెప్తే ఎవరు చెప్పినట్టు అవుతుంది? నేనే చెప్పినట్టు కదా. అంటే నేను ఇదంతా కావాలని చేస్తున్నానని సృజనకు తెలిసిపోతుంది. తర్వాత సృజన నా మొహమైనా చూస్తుందా? ఎందుకు అబ్బాయి, ఎలాగో తాళి కట్టేస్తావు కదా, ఎలాగోలా మార్చుకోవచ్చులే. బాబాయ్, నువ్వు మరీ ఇంత దద్దమ్మో అని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను చెప్పగానే ముందు మామయ్య కోపం వస్తుంది. సృజనని పిలుస్తాడు, వీలైతే ఒకటి కొడతాడు. ఎందుకు ఇదంతా చేశావంటాడు. సృజన్ దగ్గర ఎలాగూ లాజిక్ ఉంది కదా. గోపి ఎలాగూ నిర్దోషిగా బయటకు వచ్చాడు. గోపి మీద పెట్టినవన్నీ ఎలిగేషన్ కేసులని లాయర్ గారు మీకే చెప్పారు కదా. మరి నా గోపి మంచివాడే, మరి నువ్వెందుకు డాడీ అర్థం చేసుకోవు? ఇలాంటి మంచివాణ్ణి, పైగా ప్రేమించిన వాణ్ణి, తన వల్లే తల్లిని కాబోతున్నాను, ఇప్పుడు ఆ గోపిని వదిలేమంటావా అని అడుగుతుంది. భావత్యాగంతో పెళ్లి చేసుకున్నా నలుగురు ఏమనుకుంటారో అని 4 సెంటిమెంట్ డైలాగులు చెప్తే మా మామయ్య మారిపోయి వాళ్ళిద్దరి పెళ్లికి రేపు ఆయన కూడా వస్తాడు. నన్ను వివాహ పాలకుడిగా ఉండమంటాడు. అమ్మో, అలా జరిగిందంటే మొదటికే మోసం వస్తుంది, మనం అనుకున్నదంతా రివర్స్ అయిపోతుంది. అదే కదా, తార చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఒకే ఒక్క దారుంది. రేపు గోపిని తీసుకొని తార గుడికెళ్తుంది, అక్కడ పూజ కూడా చేసేస్తుంది. గోపి బాగుండాలని కోరుకుంటుంది, కానీ గోపి బాగుండడు, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాడు. అంటే గోపిని గుడి దగ్గరే చంపేస్తావా? లేక పెళ్లి ముహూర్తాలు పెట్టించి వాళ్ళ పెళ్లి జరిపించి అన్ని కార్యక్రమాలు అయ్యాక అప్పుడు ఎలా చంపాలా అని ఆలోచించమంటావా? రేపు కానీ మిస్ అయిందంటే సృజనకి గోపికి పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత నా బతుకేంటో నాకు తెలుసు. అందుకే గోపికి రేపే ఆఖరి రోజు.
సృజనాన్ని తీసుకుని శ్రీకర్ వస్తాడు. నీ పెళ్లి జరిగిపోతుంది.